ప్రపంచవ్యాప్తంగా 5 ఏళ్ల క్రితం ఉధృతంగా మొదలై ఇప్పటికీ మరణ శాసనం రాస్తున్న కరోనా వైరస్ కుటుంబానికి చెందిన కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నట్లు అమెరికా పరిశోధకులు గుర్తించారు. కోవిడ్-19కు మూల కారణంగా భావిస్తున్న చైనాలోని గబ్బిలాలలో ఈ వైరస్ల ఉనికిని కనిపెట్టారు. వీటిలో మరొక చిన్నపాటి మ్యూటేషన్ జరిగితే మనుషులకు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని చెప్తున్నారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధనలు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురించారు. ఈ మిస్టరీ వైరస్లు కరోనా మాదిరిగానే మెర్స్-కోవ్ కుటుంబానికి చెందుతాయని తెలిపారు. కొత్త వేరియంట్లతో కరోనా అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడిన వారిలో 34% మంది మరణించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మెర్స్-కోవ్ కుటుంబంలోని ఉపవర్గమైన మెర్బికో వైరస్లపై అమెరికా సైంటిస్టులు నిశితంగా దృష్టి పెట్టారు. ఈ ఉపవర్గంలోని HKU5 వైరస్లతో ముప్పు ముంచుకొస్తున్నట్లు పేర్కొంటున్నారు. చైనాలో గబ్బిలాల నుంచి మింగ్స్ అనే జంతువులకు వ్యాప్తి చెందినట్లు చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఇదే ఇతర జీవులకు సైతం వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే HKU5 వైరస్ల గురించి ఇప్పటి వరకు పరిశోధనల్లో తెలిసింది తక్కువే. మనుషుల్లో కణాలను తీవ్రంగా ప్రభావితం చేసే శక్తి వీటికి ఉందని అమెరికా శాస్త్రవేత్త అంటున్నారు. వీటిలో మరో మ్యూటేషన్ జరిగి మనుషులకు సోకితే ప్రాణాంతకంగా మారే పరిస్థితిని కొట్టిపారేయలేమని వెల్లడించారు.